400,000. Hi. This is 5,000. This is 5,000? Yeah. I'll take this. Are you ready to listen to me? The man, the body, is he? Don't play naughty, you see what I mean? The power he has is forever. Okay guys, all set for checkout. సో ఇప్పుడు నేను వెళ్తున్నా సింగపూర్ ఫ్రమ్ జకార్తా. సో చెక్అవుట్ టైం అయిపోయింది. ఈ క్లిప్ ఇక్కడ నుంచి తీసేసి ఇలా డోర్ తీసేసి గుడ్ బై ఫర్ దిస్ ఫెంటాస్టిక్ రూమ్. రూమ్ ఈజ్ ఫెంటాస్టిక్ బట్ హోటల్ అంతా కాస్ట్లేదు. ఓకే చలో లెట్స్ గో, లెట్స్ సీ. చెక్అవుట్ ఫటాఫట్ చేసేసి క్యాబ్ ఎక్కేసి ఎయిర్పోర్ట్ వెళ్ళేసి కుమ్మేద్దాం. ఎయిర్పోర్ట్ చాలా క్రేజీ ఉంటుంది. నేను ఎయిర్పోర్ట్ మళ్ళీ మీకు చూపిస్తా, ఇంతకు ముందు వీడియోలో కూడా ఉంటుంది, బట్ తప్పదు, భరించండి. వెయిటింగ్ స్టైలింగ్ బాగుందా? వచ్చేసింది. సో చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటి వీడు ఎప్పుడు వైట్ టీ షర్ట్ వేసుకుంటున్నాడు, ఎందుకంటే నాకు వైట్ అంటే ఇష్టం, నేను ఇది ఒకటి వేసుకుంటాను. ఇట్స్ లైక్ ఐ ఆల్వేస్ మిస్ మై స్కూల్ డేస్. స్కూల్లో ఒక యూనిఫామ్ ఉంటుంది, వైట్ షర్ట్ అండ్ బ్లూ ప్యాంట్. అప్పుడు మన దగ్గర పైసలు తక్కువ ఉండే, 2 పేర్సే ఉంటాయి. సో ఇప్పుడు పైసలు ఉన్నాయా లేవా అని పక్కన పెడితే వైట్, ఐ ప్రిఫర్ వైట్. కాపీ అని కాదు, నాకు ఇంట్రెస్ట్ అబ్బా. కొంతమంది వేసుకుంటారు, యా ఐ హావ్ సీన్, కొంతమంది గ్రే వేసుకుంటారు, కొంతమంది బ్లాక్ వేసుకుంటారు, బట్ ఐ వుడ్ లవ్ టు ప్రిఫర్ దిస్. సో చెక్అవుట్కి టైం అయింది. హాయ్, ఇట్స్ మై చెక్అవుట్. The official receipt. ఆఫ్ ద డిపాజిట్ అమౌంట్. Yeah. సో వీళ్ళు నా దగ్గర 2 lakhs దొబ్బేశారు డిపాజిట్ కోసం. ఇప్పుడు మళ్ళీ ఇచ్చేస్తారు. He left with యా ఇన్ ద రూమ్. దిస్ ఈజ్ ద హోటల్. అసలు ఈ లాబీ నేను ఒకసారి కూడా కవర్ చేయలేదు కదా, చాలా వీడియోస్ చేశా కానీ లాల్. ఆమె బిల్లు ప్రిపేర్ చేసేలోపు మనం ఇలా ఒక టూర్ వేసేద్దాం అనుకున్నాం. లైక్ దిస్ ఈజ్ అ బార్, చాలా బాగుంది. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఇంకా చాలా బాగున్నాడు. నైస్ ఫ్లవర్స్ యాజ్ వెల్, సూపర్ ఉన్నాయి కదా, చాలా బాగుంది. బట్ ఎందుకో నాకు ఈ హోటల్ నచ్చలేదబ్బా. ఎందుకంటే ఇక్కడ యూ కెనాట్ ఫీల్ సేఫ్. ఐ హ్యావ్ సో మెనీ పాయింట్స్, నా పర్సనల్లీ చాలా ఉన్నాయి, నేనైతే రికమెండ్ చేయ. ఇంకా జకార్తాలో చాలా ఉన్నాయి, యూ కెన్ ట్రై దాదా హోటల్స్. వన్ డ్రైవర్ వచ్చేసిండు, వెయిట్ చేస్తున్నాడు అక్కడ రెడ్ కార్లో. ఈ మా చెక్అవుట్ చేసేస్తే జంప్ అయిపోవచ్చు. యూ డన్? యా. Checkout process ready. sure no luggage left inside. No luggage. Yeah, thank you so much. Have a good day. So మన 2 lakhs మనకు వచ్చేసినాయి. Thank you. Have a good day. All set for the journey. Hi, good morning. Good morning. This is your destination terminal 1, 2, 3. International. I want to go for international. Do you know Scott Airlines? Sport Island. Scott Airline. Okay. I want to go for that. Terminal 3. 3 is the international? Yeah. Okay. You can take me to 3. Boleh di cancel? Cancel. Saya antar ke sana. Okay, done, no problem. Okay. Cancel. I want to do cancel? Yes. This is. Okay. No problem. Okay, cancel, we can go. So, అన్నకి ఏదో చిన్న ఇష్యూ ఉంది. Sorry? Nanti you can speak Indonesia. Sorry, little bit, very little bit. Your Argo plus tol ya, tol. It's all? I have to pay? It's okay, you pay it, I'll give you cash. Okay. ఇక్కడ చాలా టర్మినల్స్ ఉన్నాయి ఇక్కడ ఎయిర్పోర్ట్లో. సో కొంచెం కన్ఫ్యూజన్లో నేను టర్మినల్ 1 బుక్ చేశా. సో మనం వెళ్ళాల్సిన 3కి అనమాట. సో దానికోసం మనోడు క్యాన్సిల్ చేయించేసాడు. సో హీఈస్ టేకింగ్ మీ ఫర్ ద సేమ్ ప్రైస్. పడచ్చు కొంచెం బొక్క, పర్లేదు. ఇప్పుడు మనకు లేట్ అవుతుంది, కొంచెం సోకులు పడకుండా టైం పాస్ చేసిన హోటల్లో.
అండ్ కొంచెం కాల్స్ ఉండే. ఫైనల్లీ ఐఎమ్ లీవింగ్ దిస్ కంట్రీ. లెట్స్ హ్యావ్ ఎ లాస్ట్ లుక్. వాట్స్ యువర్ నేమ్? నామా? Susanto. Hello. So, how far is the airport from here? Distance. Airport distance. Oh, okay. 20 minutes. 20 minutes. Okay. పర్ఫెక్ట్ టూరిస్ట్ లేకున్నా కదా, నాకు నచ్చింది. అంటే ఎవరికి వాళ్ళు లవ్ చేసుకోవాలి, లేకపోతే కష్టం. హోటల్ నుంచి వచ్చాక కొంతమందికి అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే నేనేమన్నా మర్చిపోయినా మళ్ళీ హోటల్లో అది ఇది అని చెప్పి. నేనేం మర్చిపోకుండానే వచ్చిన, కానీ ఆ రిసెప్షనిస్ట్ అడిగింది, సో ఐ యూ ష్యూర్ యూ డింట్ లెఫ్ట్ ఎనీథింగ్ ఇన్ ద హోటల్ అని. సో మళ్ళీ ఒకసారి ఆలోచించిన. నేను ఐ ఫాలో దిస్. ఐ ఓన్లీ డూ వన్ థింగ్. ఏదన్నా చేసేటప్పుడు క్రాస్ చెక్ చేస్తా థింగ్స్ని, లైక్ చేశానా లేదా అని. మై రూల్ ఆఫ్ టేకింగ్ థింగ్స్ ఈజ్ స్టాప్, థింక్ అండ్ యాక్ట్. ఏదన్నా చేసే ముందు ఆర్ ఎల్స్ చేశాక, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెక్అవుట్ చేసి వస్తున్నా, వచ్చే ముందు స్టాప్, థింక్ అండ్ యాక్ట్. ఒకసారి ఆగి ఆలోచించుకొని ఏం లేవు కదా అని చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ స్టార్ట్, యాక్ట్. ఇదనమాట. ఇది మీరు కూడా ఫాలో అయితే లైఫ్లో చాలా ఎంజాయ్ చేస్తారు. ఐ మీన్ ఏ ప్రాబ్లం ఉండదు. కొంతమందికి మర్చిపోయే హ్యాబిట్స్ ఉంటాయి నాలాంటి. నేనైతే ఒక ఎదవని, నేను చాలా మర్చిపోతా, ప్రతి ఒక్కటి మర్చిపోతా. నేను కొన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో పాస్పోర్ట్ కూడా మర్చిపోయా. వాట్ నాట్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్. చాలా మర్చిపోయి చాలా మా డాడీ అయితే నన్ను ఎప్పుడు తిడతాడు, ఏంద్రా ఎప్పుడు మర్చిపోతావు అన్ని, బ్యాగ్స్ కూడా మర్చిపోయినా. సో కొన్ని ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నప్పుడు మనకి బాధ అనిపిస్తుంది కదా, అందుకే ఒకసారి ఆగి ఆలోచించుకొని చేయండి. నేను క్రూగా వర్క్ చేసినప్పుడు మేము డోర్ క్లోజ్ చేస్తాం, లైక్ డోర్ని ఆమ్ చేసి క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసి ఆమ్ చేసేసాక దాన్ని ఇంకొకళ్ళు క్రాస్ చెక్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ క్రాస్ చెక్. ఈ డోర్ వాళ్ళు ఆ డోర్ వాళ్ళకి చెక్ చేస్తారు, ఆ డోర్ వాళ్ళు ఈ డోర్ వాళ్ళకి చెక్ చేస్తారు. లైక్ యూసే ఇండియన్ ఎయిర్లైన్స్ మనకు అక్కడ 4 doors ఉంటాయి, 4 doors-కి 4 crews-ని పెడతారనమాట. సో ఒకళ్ళు చెక్ చేసుకోవాలి. డోర్ ఓపెన్ చేసేటప్పుడు కూడా మనం డిజామ్ చేసామా లేదా అన్ని క్లియర్గా చూసుకోవాలి. చూసి చేయాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసినావు అనుకో, అక్కడ ఏదైనా అయిందనుకో అవుతుంది, స్లైడ్ ఇన్ఫ్లేట్ అయిపోతుంది అప్పుడప్పుడు ఎమర్జెన్సీగా. అప్పుడు పెద్ద డిజాస్టర్ అది. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, బికాజ్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ టాపిక్ టు డిస్కస్, ఇట్స్ అ వెరీ హ్యూజ్ అండ్ బిగ్ టాపిక్. ఎనీ హౌ సోది ఎక్కువైంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళి కనెక్ట్ అవుతా. మీన్ వైల్ కొంచెం వర్క్ చేసేసుకుంటా. బాయ్. Saya belum pernah sana. మన ఎయిర్పోర్ట్ వచ్చేసింది. దిస్ ఈజ్ అవర్ ఎయిర్పోర్ట్. సారీ, బ్లెస్ మీ. Aeroplane. ఇక్కడ కొన్ని ఉన్నాయి. Pak, permisi Pak, maaf numpang nanya Pak, kalau pesawat sekot di mana Pak ya? Pintu 5 Pak ya? Makasih. 5. Oke. 5 యా. సో మనం లీమా గేట్ దగ్గరికి వెళ్ళాలి. లీమా అంటే 5. మనోడికి ఇప్పుడు ఒక 1 lakh ఇచ్చేద్దాం. సో దిస్ ఈజ్ 1 lakh. 4th గేట్కి వచ్చాం, ఇంకొకటి వెళ్ళాలి. 4th అంటే అంపట్. 4. లీమా. సో లీమా ఇస్ ద లాస్ట్ గేట్. లీమా గేట్. Oke. Oke, terima kasih. Thank you. Pak. Mister. Ya. Sekot in Terminal 2. Oh my god. Tidak, emang benar kemarin 3 atau 2 bulan kemarin di sini dia. Sekarang udah pindah dia. Terminal 2. Ya. Pintu berapa itu Pak? Dia di 2F Pak dia. Duaan kemana? Sorry. Airplane, your plane. Yeah. Let's go. Tuh, no. Your plane tuh go. Okay. Tuh go mana? Aduh. Cart Airline Terminal 2? Ya. Dispatchernya internasional atau domestik? International. Internasional dia 2F Pak. Iya dia. How far is Terminal 2 from here? Wait. Okay. Go fast. No time for me. Oke, siap. Terminal 2. Yeah. This is Terminal 3? This is 3. 3. Shit. అసలే టైం లేదు. ఫ్లైట్ పట్టుకుంటానో కూడా తెలియదు.
మిస్ అయింది అనుకో ఒక్కనే. ఈలోపు నా టెన్షన్ మీకు ఎందుకులే కానీ మీరు ఇంట్లో ఎంజాయ్ చేయండి. ఎట్లుంది చెక్ చేసి కదా ఎయిర్క్రాఫ్ట్ మొత్తం ఐరన్ బాడీతో కట్టిండు. నెక్స్ట్ లెవెల్ ఉంది. 2కి వెళ్ళాల్సింది అయితే నేను పెట్టింది కరెక్టే. ఫ్లైట్ కనుక మిస్ అయింది అనుకో దానికి ఏకైక కారణం వీడి. యాక్చువల్గా మనకి ఫ్లైట్ మిస్ అయ్యేంత లేదు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకెళ్ళినా మనకి మేనేజ్ చేసుకోవచ్చు. నేను మేనేజ్ చేస్తా చేయొచ్చు. స్టాఫ్ లైన్ ఉంటుంది పక్కన, దాంట్లో దొబ్బేయచ్చు. ఐడి చూపిద్దాం. అట్లా ఉంటుంది మనతో. ట్రాఫిక్ ఏంట్రా బాబు, అసలు లేట్ అవుతుందంటే. సో ఇది మనం రావాల్సిన ఎయిర్పోర్ట్. నాకు ఇప్పుడు కూడా ఒకటే అసలు ఇదో కాదు తెలీదు. డిపార్చర్స్ ముందే రావాల్సి ఉంది. తీసుకొని అయితే తీసుకొచ్చిండు. ఇది కొచ్చి ఎయిర్పోర్ట్ లాగా ఉంది అబ్బా. సేమ్ ఇండియాలో కొచ్చి ఎయిర్పోర్ట్లు ఎంతే ఉంటాయి అన్ని. ఓకే. సో అన్నకు ఇంకొక 500 ఎక్స్ట్రా ఇచ్చిన. యా ఐమ్ గెటింగ్ లేట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. మన ఎయిర్లైన్ ఉందా? సో స్లాట్ ఉంది. సో ఇక్కడ నుంచి జంప్ అవ్వడమే. ఎంట్రీ కొట్టేసార్. ఎదురా ఈ జనాలు. ఇది ఎగ్జిట్. వేర్ ఈస్ ద రెడీ ఎంట్రన్స్? దిస్ ఈస్ ద ఎంట్రన్స్. సో ఎంట్రీ కొడుతున్నా. ఇక్కడ చూడండి జనాలు ఎట్లున్నారు. ఐమ్ ఆల్రెడీ గెటింగ్ లేట్. ఓ లోపలికి వచ్చేసా. స్కాట్ ఎయిర్లైన్ ఎక్కడ ఉంది? లయన్ గ్రూప్ ఆల్ లయన్ గ్రూప్. హై, where is the Scott airline? What time's your flight? It's 12 o'clock. Yes, this is my airline. Almost all reached. Singapore. సో మనం వెళ్తున్నాం సింగపూర్. మై ఫేవరెట్ కంట్రీ. చాలా బాగుంటుంది. యాక్చువల్గా బాగుంటుంది అక్కడ, ఎందుకంటే మన డాలర్కి అక్కడ $2 వస్తుంది. లైక్ ఐ లవ్ ద ప్లేస్. ఐ డోంట్ నో వై. నాకు మలేషియా అన్న సింగపూర్ అన్న పిచ్చి ఇష్టం ఉంటుంది. ఒకటి అమ్మ ఈ లైన్ ఏంది కలుతలేదు. ఫస్ట్ టైం మనం స్కాట్ ఎయిర్లైన్తో పోతున్నాం. 1 2 3 4 5 6 7 1 2 3 4 5. ఈ లైన్ కూడా స్లోగా నడుస్తుంది. బట్ వీ హ్యావ్ టైమ్. ఇండియన్ పాస్పోర్ట్. 4 ఉన్నారు కానీ ఆయన లేట్గా నడుస్తుంది. మన పాస్పోర్ట్ ఎక్స్ట్రా అన్నారు ఆ బస్సులో. లవ్ దిస్. బేసిక్గా ఇక్కడ ఒక్క మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ ఏమో నాకు అర్థం కాదు. అక్కడ నుంచి ఎంటర్ అయ్యి ఇలా వచ్చి అలా వెళ్ళినా అక్కడ సెటిల్మెంట్ అవ్వలే. నాకు అర్థం కాలేదు. ఇది కార్నర్గా ఉంది. సో ఫైనల్ ఇక్కడికి వచ్చా. ముందు టైం పాస్ మీటింగ్ పెడుతున్నారు. అది ఎందుకు పెడుతున్నారో కూడా తెలియదు. మరి వేసేస్తే మరి వేసుకొని వెళ్ళిపోయాం. బేసిక్గా ఫ్లైట్ అయితే మిస్ అవ్వదు, ఎందుకంటే వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఈ దీనికి వెళ్తారు. Jakarta Singapore International. This is your boarding time. Yeah. Zone 1, and then this is your transfer Singapore. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. సో దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్? Okay, so finally we are on to Jakarta to Singapore with Scott. యాక్చువల్గా నేను ముందే చెప్పిన స్కాట్లో నేను ఫస్ట్ టైం వెళ్తున్నా. సో ఐ వాంట్ టు సీ స్కాట్ ఎయిర్లైన్ ఎట్లుంటుంది అని. ఓ మై గాడ్, ఇక్కడ ఒక ఇన్సైన్ థింగ్ అనిపిస్తుంది నాకు. ఏందిరా ఈ బ్యాగులన్నీ? ఏదో గ్రూప్ ట్రావెల్స్ అనుకుంటా మేబీ. ఐ డోంట్ నో. ఇంటర్నేషనల్ గేట్స్ వాకింగ్ ఇన్. సో డైరెక్ట్ ఇమిగ్రేషన్. సో ఐమ్ మూవింగ్ ఫర్ ఇమిగ్రేషన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. మన స్టాంపింగ్ అయిపోయింది, ఇమిగ్రేషన్ అయిపోయింది. వచ్చేసా బయటికి. ఇది మన స్టాంపింగ్.
నా దగ్గర ఒక టిప్ ఉంది. ఇట్లా మీరు స్టాంపింగ్ చేసుకున్నప్పుడు ఇలా బోర్డింగ్ పాసెస్ తీసేసుకోండి. ఆ స్టాంప్ ఎక్కడైందో అక్కడ పెట్టేసుకోండి. పెట్టి క్లోజ్ చేసేయండి. ఇట్లా క్లోజ్ చేసుకుంటే ఆ స్టాంప్కున్న ఇంక్ మార్క్ మీకు పక్కన పేజ్లో ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ఎయిర్పోర్ట్స్లో లైక్ ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ ఉంది, దాంట్లో నాకు స్టాంప్ వేసాడు, దానివల్ల పక్కన పేజ్ కూడా ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే అక్కడ ఒక స్టాంప్ ఇక్కడ ఒక స్టాంప్ కనపడుతుంది, బట్ 2 స్టాంపులు లేవు, ఒకటే స్టాంప్ కదా. ఇట్లా అయితే ఇది పెట్టుకొని మూసేసి నాకు ఒక 5-10 మినిట్స్లో ఆ ఇంక ఎండిపోతుంది. ఒకవేళ అంటినా కూడా ఈ బోర్డింగ్ పాస్ కంటుంది. సో సేఫ్. అలా చెప్పా, యూస్ఫుల్ అయితే యూజ్ చేసుకోండి. దట్స్ ఆల్. చెక్-ఇన్కి వెళ్ళిపోతున్నా. చెక్-ఇన్ చేసి లోపలికి వెళ్ళాక నాకు తెలిసి ఫుడ్ దొరకదు అనుకుంటా. సో ఇప్పుడు నేను చెక్-ఇన్ చేయాలా లేకపోతే ఫుడ్ తినేసి వెళ్ళాలా అనేది క్వశ్చన్. నేను ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన. సో మూసుకొని ఐ విల్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ హియర్. ఆఫ్టర్ దట్ ఐ విల్ ఎంటర్ ఇన్. వావ్, బుక్ స్టాల్ ఉంది. ఒక బుక్ సెట్ చేద్దాం మెల్లగా. ఫస్ట్ కుమ్మేసి వచ్చేసి వావ్, బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి అబ్బా బుక్స్. సో ఫస్ట్ వెళ్దాం, తిందాం, దాని తర్వాత చూద్దాం ఏంది పరిస్థితి అని. దానికంటే ముందు మనం మనీ చేంజ్ చేసేసుకుందాం. ఐఎమ్ సారీ టు డిస్టర్బ్ యూ బికాజ్ ఈ పిల్ల టాయిలెట్కి వెళ్తుంది, బోర్డు పెట్టేసింది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్. సో ఐ హ్యావ్ ఇండోనేషియన్ కరెన్సీ. I don't know how much I have. What would you like to exchange? USD? US dollar. Yes. Okay. Yeah. Yeah, that's all. Yes, so I will check your rupiah. 1, 2, 3, 400, 400,000. Yeah. 10, 20,000 Yes. plus 20,000, 420,000. Yeah. You don't accept change? I do. Oh. 420,000 plus 1,000, 2,000, 3,000, 423. So this is your rupiah. Okay. 600. 420. I'm sorry. Because I have all the change. 1,000. 2,000. This is the exchange rate, 15,950. Okay. Okay. Dollar. Yeah, I'll take in the dollar. ఒక మీ పిల్ల టాయిలెట్ బోర్డు పెట్టుకొని వెళ్ళిపోతుంది, నేను వచ్చి డిస్టర్బ్ చేసిన. అఫ్కోర్స్ ఆమె కస్టమర్ దొరికినట్టే కదా. సో లెట్స్ సీ. ఇన్ని డబ్బులు ఇస్తే నాకు వచ్చేవి ఒక ఇన్ని. Dollars. And this is your chain, 11,000 and 500. Is there anything else I can help with? That's it. Okay, so you can have this. This is for you. This is for you. Oh, Yeah. sir, thank you. Yeah, welcome. Bye-bye. Have a good day. థ్యాంక్ యూ. పాపకు ఒక 5,000 టిప్ ఇచ్చేసా. ఒక 5,000 నోట్ మనం పెట్టుకుందాం, గుర్తుకుంచుకుందాం ఈ కంట్రీ నుంచి. దట్స్ ఆల్. లెట్స్ సీ వేర్ ఐ కెన్ హ్యావ్ ఫుడ్ నౌ. ఈ బీఫ్లు మీట్ మనతోటి కాదు. సెక్యూరిటీ చెక్ చేసేస్తా, చేసేసి లోపలికి వెళ్ళి ట్రై చేస్తా. ఏదైనా ఫుడ్ దొరికితే దొరికింది, లేకపోతే ఫ్లైట్లో తినేద్దాం. ఎనీ హౌ ఇప్పుడు ఉన్న ఎక్స్చేంజ్ అంతా చేసేసా. ఈ 5,000కి ఏమన్నా వస్తే తింటా, ఆర్ ఎల్స్ కార్డు ఉంది నా దగ్గర, వాడుకుంటా. హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్డు పని చేయట్లే. ఐ ట్రైడ్ ఇట్ సో మచ్. లెట్స్ సీ. సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గరకు వచ్చేస్తా. దీస్ ఆర్ ద బోట్స్. వెళ్ళి కుమ్మి చెక్ ఇన్ అయిపోవడమే. యాజ్ యూ ఆల్ నో, సెక్యూరిటీ చెకింగ్ చేసేటప్పుడు ఎలక్ట్రానిక్స్ అనేది తీసి ఒక ట్రీలో పడేయండి, బ్యాగ్ సపరేట్గా పడేయండి, సో దట్ ఇట్ విల్ సార్ట్ అవుట్.
Ujung-ujungnya minta rokok juga. Thank you. So security check-in is done. అన్నీ తీసేసి మళ్ళీ అన్నీ వేసుకొని వెళ్ళిపోతున్నా. ఐ థింక్ నా గేట్ నెంబర్ F1. దేర్ వి గో. F1. సో F1కి మనం ఇటు సైడ్ వెళ్ళిపోవాలి. వెళ్ళి అక్కడ కూర్చోవడమే, చేసేది ఏమి ఉండదు. ఐ థింక్ ఐ హ్యావ్ టు గో దిస్ వే బిఫోర్ గోయింగ్ దట్ వే. అక్కడికి వెళ్ళి కూర్చోవడమే, ఏం చేసేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లోర్ అయ్యి ఏమైనా తినేసి వెళ్దాం. యూ కెన్ ట్రై పిజ్జా దే. దిస్ ఈజ్ అవర్ ఎయిర్క్రాఫ్ట్. ఆ గేట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. మీరు వ్యూకి ఒక వ్యూ వేసుకోండి. బోర్డింగ్కి అయితే ఇంకా చాలా టైం ఉంది. బేసిక్గా 7 feet ఉంటే తాకుతుంది అబ్బా. ఓకే, అండ్ ఈ హ్యావ్ ఆల్మోస్ట్ హియర్. అడిగి పోయి ఏమైనా ఫుడ్ ఉంటే చూస్తా, కుమ్మేస్తా. లేకపోతే అక్కడి నుంచి రివర్స్ వెళ్ళి పిజ్జా కొట్టేసి కమ్ బ్యాక్. సో దిస్ ఈజ్ మన ఎయిర్పోర్ట్. ఇది మన ఎయిర్లైన్ కాదు, మన ఎయిర్క్రాఫ్ట్ వస్తుంది. సో ఐ థింక్ వీ హ్యావ్ టు వెయిట్. టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఇక్కడ నుంచి క్యాప్చర్ చేయడానికి ట్రై చేసిన తర్వాత చక్క ఏదో క్లియర్ చేస్తున్నాడు అక్కడ. ఓకే, స్టాపర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి స్టాపర్స్. ఇవన్నీ కలెక్ట్ చేసుకొని తిరుగుతూ ఉంటుంది చిన్న బండి. సో దట్స్ ఆల్. లెట్స్ సీ. ఇక్కడ అయితే ఫుడ్ ఏం లేదు, బయటికి వెళ్ళి కుమ్మేసి వస్తా. మన పిజ్జా షాప్కి వచ్చేసా. ఇంకా అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి లైక్ అటు సైడు. కానీ వాటికంటే మనం పిజ్జా కొట్టడం బెస్ట్. దీంట్లో కూడా మీటే ఉంటుంది మొత్తం నాకు తెలిసి. ఓ మై చీజ్ BBQ. Hi, what do you have in veg? Vegetarian. Sorry, I'm speaking. It's okay. No meat. Meat tada. Oh, my cheese. Only cheese. Cheese. Sorry? Mushroom. Mushroom. Where's mushroom? This is the mushroom. Yeah. Mushroom madness. Yeah. అన్నీ మీటే ఉన్నాయి. సో చీజ్ ఆర్ మష్రూమ్ తీసుకుందాం మనం. బేసిక్గా గట్టిగా ఆకలేస్తుంది కాబట్టి మనం రెండు కొట్టేద్దాం. గివ్ మీ సతు చీజ్, సతు మష్రూమ్. ఇలా కూడా క్యూట్ ఉంది కదా. సో ఆర్డర్ చెప్పేసిన, వీడియో ఇచ్చేస్తుంది, కొట్టేస్తా. డూ యాక్సెప్ట్ కార్డ్? యూ యాక్సెప్ట్ కార్డ్? యా, పర్ఫెక్ట్. 85,000. Yeah, you can take my card. Sorry. Tap it. After the bill, you can tap it. No tapping? Okay, it's okay. Yep. Bill done. In the pizza rally. థ్యాంక్ యూ. పిజ్జాని పిజ్జో అంటున్నారు వీళ్ళు, ఉమ్మేస్తూ ఉంటారు. డూ హ్యావ్ నాప్కిన్ ఆర్ టిష్యూస్? యా, 2 pieces. థ్యాంక్ యూ. శ్రీమకాశి, హ్యావ్ ఎ గ్రేట్ డే. సో అయిపోయింది, పాప దగ్గర బిల్ తీసేసుకున్నాం. ఇప్పుడు మనకు తాగడానికి ఏమన్నా బ్యావరేజ్ కావాలి, అది ఎక్కడ దొరికిద్ది? నాకు ఇక్కడ ఒక కోక్ కనిపించేసింది, కోక్ తీసుకొని కుమ్మేద్దాం. స్ప్రైటా కోకా? స్ప్రైటా కోకా, ఇది ట్రై చేద్దాం ఇక్కడ ఎట్లుంటుందో. అది మనకు దొరుకుతూనే ఉంటాయి కదా ఇండియాలో, అక్రాస్ ద వరల్డ్.
So I'll take this one. 15,000. Okay. This is also. Oh, no card. No card. Yes, I'm sorry. Do you accept dollars? Huh? Dollar? No, I'm sorry. కూరగాయలు కార్డ్ యాక్సెప్ట్ చేస్తలేరు. ఎక్స్పెక్ట్ చేశా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎక్స్పెక్ట్ చేశా, కార్డ్ యాక్సెప్ట్ చేస్తలేరు. నాకు తెలుసు చేయరు. కొన్ని చోట్ల చేస్తారు, కొన్ని చోట్ల చేయరు. ఇప్పుడు ఇక్కడ ఇంకేదో అనిపించింది. ఉన్నాయి ఇక్కడ బాగానే. పల్పీ ఉంది. ఐ కెన్ హ్యావ్ పల్పీ హియర్. I can take a Sprite as well. Hi. Do you accept card? Accept card minimum by 150,000. 50,000. Oh my god. I just need a Sprite. How much is a Sprite? 10,000. I need to make a bill of 50,000. Chocolate. Chocolates. No chocolates. Ooh. Do you have any drink for 5,000? I have 5,000 cash. No? This 5,000. This is 5,000? Yeah. I'll take this. So here is your 5,000. Okay. Wow, so cute. Thank you. It's very bagus. Finally got my drink and my pizza. మనకి ఇచ్చిన పిల్ల ఈ పిల్లనే. షీఈస్ వెరీ క్యూట్. 5,000 తీసుకొని మనకి ఈ బాటిల్ ఇచ్చింది. ఎంత ఉందో మన పని మనం చేసుకొని వెళ్ళిపోదాం. ఇట్స్ ఓకే. సో పిజ్జా చూపించాలా మీకు? చూపిస్తా. Oh my god. This is my pizza. Here we go, Singapore Airlines. కాకపోతే మన ఫ్లైట్ అది కాదు. మనం సింగపూర్కి వెళ్తున్నాం, కానీ ఈ స్కాట్లో వెళ్తున్నాం. అదనమాట సంగతి. వెయిట్ చేస్తున్నా ఒక ఏదైనా మూమెంట్ క్యాప్చర్ అవుతుందేమో అని. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ టేక్ ఆఫ్ ఇక్కడే జరుగుతుంది బేసిక్గా. టేక్ ఆఫ్ పాయింట్ ఎవ్రీ ఎయిర్పోర్ట్లో ఒక టేక్ ఆఫ్ పాయింట్ ఉంటుంది రన్వేలో. సో లక్కీగా నేను ఆ పాయింట్ దగ్గరికి వచ్చి చూస్తున్నా. హాఫ్ అన్ అవర్ అయింది అబ్బా. ఏదైనా టేక్ ఆఫ్ అయితే ఇది చూపిద్దాం అనుకుంటున్నా, కానీ అయితలేదే. ట్రై చేసా టేక్ ఆఫ్ తీద్దామని. సో అయ్యో కష్టం అబ్బా, దొరకట్లేదు. ఈ బిల్డింగ్స్ అడ్డు వస్తున్నాయి, లేకపోతే తీసేటోని. ప్రస్తుతానికి ఎయిర్ ఏషియా వ్యూ ఎంజాయ్ చేయండి. ఐఎమ్ సో సారీ. సో సారీ. నెక్స్ట్ టైం ఏదైనా ఖతర్నాక్ ఎయిర్పోర్ట్ లైక్ బాంబే ఎయిర్పోర్ట్లో టేక్ ఆఫ్ సెక్సీగా అనిపిస్తుంది. ఎందుకంటే దగ్గరకు ఉండదు. ఇక్కడెక్కడో రన్వే ఉంది, ఇది ఇక్కడెక్కడో ఎయిర్పోర్ట్ ఉంది. ఈ ఫ్రంట్ వ్యూ ఒక్కసారి ఎంజాయ్ చేసుకోండి అంతే. యాక్చువల్గా వీళ్ళ బోర్డింగ్ సిస్టమ్ నాకు ఫెంటాస్టిక్గా నచ్చింది. ఎందుకంటే ఇటు నుంచి ప్రయారిటీ బోర్డింగ్ అని పెట్టిండు. ఫ్యామిలీ, కిడ్స్, పెద్దవాళ్ళందరూ ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. ఇటు నుంచి మొత్తం యంగ్స్టర్స్ వెళ్ళొచ్చు. ఇట్లనే ఉండాలి రూల్ బేసిక్గా బోర్డింగ్. చాలా బాగుంటుంది. మన బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ అవర్ ఎయిర్ క్రాఫ్ట్. బోర్డింగ్లో లాస్ట్ పర్సన్ మూవ్ అయితే ఆ థ్రిల్లే చూడండి. దానికి ఎవరు లేరు, నేను ఒక్కడినే. వీళ్ళందరూ వెళ్ళిపోతారు. అట్లా ఉంటుంది మనతో. ఏంటంటే ఇప్పుడు ఎక్కేస్తా నేను లాస్ట్ ప్యాసింజర్. ఇట్లా నేను ఒక 2-3 టైమ్స్ ఎక్కాను. లాస్ట్ ప్యాసింజర్ నేను లాస్ట్లో కూర్చొని హ్యాపీగా లేచి వెళ్ళి లాస్ట్ లేకుండా చేసుకో. ఆ మధ్యలో నిల్చోడం అంటే ఇక్కడ వెనకుంటే ఏమైనా చేసుకో, నీ ఇష్టం, నడుస్తుంది. ఇది కదా కష్టం అంటే. ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు ఆయన. చూడు పాపం అక్కడ కొంచెం నీడలో కూర్చున్నాడు. పాపం అబ్బా. అండ్ హియర్ వి గో. Goodbye to Indonesia, and let's say hi to Scott from Singapore.
సింగపూర్ ఎయిర్లైన్స్ ఇది చాలా మంచి ఎయిర్లైన్స్ అండి ఇంకా నేను వెళ్ళి రివ్యూ చేసి చూస్తాను నాకు తెలుస్తుంది. ఫైనల్లీ టేక్ ఆఫ్ కూడా చూపించేసిన మీకు, అది మిస్ అయిపోయింది అనుకుని సారీ చెప్పినా, అట్లుంటుంది మనతో. సో ఇక్కడ నుంచి నా సీట్ క్యాప్చర్ ఇక్కడ నుంచి రెండు డోర్స్ ఉన్నాయి. దోస్ ఆర్ కాల్డ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అవి తీసుకొని దూకేయచ్చు. అందుకే అక్కడ లెగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏదన్నా ఎవాక్యుయేషన్ అయినప్పుడు కానీ, మేబీ వాటర్లో ల్యాండ్ అయినప్పుడు కానీ, ఆ డోర్స్ ఓపెన్ చేస్తే జనాలు తొందరగా వెళ్ళడానికి అక్కడ కొంచెం ప్లేస్ ఎక్కువ పెడతారు. సో నేను ఎప్పుడు అక్కడే కూర్చుంటాను. నాకు వచ్చింది 5B, కానీ దాన్ని క్యాన్సిల్ చేయించుకొని మరీ నేను ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీట్ తీసుకున్నాను. ఎందుకు? బికాజ్ అక్కడ లెగ్ రూమ్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ సీట్స్. అక్కడ లెగ్ రూమ్ ఎక్కువ ఉంటుంది. అట్లుంటుంది ఒకటేసారి లెగ్ పడ్డది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ తీసుకొని మంచి పని చేసిన. ఎందుకంటే సీటింగ్ అంతా చిన్న చిన్న ఉంది. దీంట్లో బిజినెస్ క్లాస్ కూడా లేదు. ఇంత తోపేర్లేనేం కాదు, నాకు అర్థమైపోయింది చూడగానే. అక్కడ లెగ్ రూమ్ ఎంత చిన్నగా ఉంది చూసినా, ఒక ఫుడ్ పెట్టడానికి చూడలేదు. ఇక్కడ చూడండి ఎంత పెద్దది. హ్యాండ్ డిస్టెన్స్ తీసుకున్నా కూడా సరిపోదు. యూనో పీపుల్ వాట్సాప్ నేను వచ్చేసిన బాత్రూంలోకి. ఈ లాబరేటరీ కూడా అంత గ్రేట్గా ఏం లేదు. నేను ఇండియన్ ఎయిర్లైన్స్లో కొన్నిట్లలో చూసిన ఇట్లాంటి లైక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో 320 స్పాట్ అంత కాసేం లేదు. సో అండ్ సో దీనికి రివ్యూ ఇచ్చేంత మౌంటింగ్ కాదు. బేసిక్గా నాకు నచ్చితే ప్రైవేట్ ఆఫ్ ప్రొవైడ్ చేస్తా, కానీ తక్కువ రేటింగ్ నేను ఏమి ఇవ్వలేదు. సో మీరు ప్రిఫర్ చేసే వాళ్ళంటే ప్రిఫర్ చేసుకోండి. నేను మీకు ఒక విషయాలు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది ల్యాబరేటరీ. ఈ ల్యాబరేటరీలో ఇప్పుడు ఇది లాక్ ఉంది కదా, వేకెంట్ అంటే ఇది ఖాళీ ఉంది అని అర్థం. ఇది కూడా వేకెంట్, ఖాళీ ఉంది అని అర్థం. అంటే దీంట్లో ఎవరు లేరు అని అర్థం. ఇప్పుడు దీన్ని బయట నుంచి కూడా లాక్ చేసేయచ్చు. అది ఎట్లా నేను మీకు చూపిస్తాను. బేసిక్గా క్రూ కొంతమంది 2 ల్యాబ్స్ ఉంటాయి కదా, 2 బాత్రూమ్స్ ఉంటాయి. దీంట్లో ఒకటి వాళ్ళు వాడుకుంటారు, ఒకటి ప్యాసింజర్స్కి ఇస్తారు. వాళ్ళు ఆడుకునేది కొంచెం నీట్గా ఉంటుంది, ప్యాసింజర్స్కి ఇచ్చేది చండాలంగా ఉంటుంది. అఫ్కోర్స్ మళ్ళీ ల్యాండింగ్ తర్వాత వాళ్ళు వచ్చి బయట వాళ్ళు వచ్చి క్లీన్ చేసేస్తారు. సో జనరల్గా కొన్నిసార్లు ల్యాబ్ ఆక్యుపైడ్ ఉన్న దాంట్లో ఎవరు ఉండరు, అది బయట నుంచి లాక్ చేయొచ్చు. అది ఎట్లా లాక్ చేస్తారో నేను మీకు చూపిస్తాను. ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా అనేసి దీన్ని ఇట్లా అంటే ల్యాబ్ ఆక్యుపైడ్, చూసిరా ఆక్యుపైడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డియాక్టివేట్ కూడా చేయొచ్చు. అర్థమైందా? సో బేసిక్గా ఇది గురువుకి ఒక్కలాగే చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు ల్యాండింగ్ అప్పుడు దీన్ని ఆక్యుపైడ్ చేసి పెట్టేసి లాక్ చేసిస్తారు. అండ్ యూ కెన్ సీ షీఈస్ వెరీ క్యూట్ కదా, చాలా చాలా క్యూట్ ఉంది. బాయ్స్ కూడా బాగానే ఉన్నారు, అట్లనే లేదు. వీళ్ళ యూనిఫామ్ కూడా బాగుంది. ఇవన్నీ చూపించచ్చు మీకు, కానీ అది పద్ధతి కాదు. డోర్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి మనకన్నీ తెలుసు. అవన్నీ మీకు షేర్ చేయొచ్చులే, కానీ నేను షేర్ చేయాలి లైక్ తీసుకొని. Kept me waited for so long. It's okay. Can you check, is there any meal booked on my name? What is your seat number? It's called Delta. Not good. ఒక కోక్, కొంచెం ఐస్, ముందుకి ఒకటి. అమ్మ ఏమన్నా సీట్ సో ఒక కోక్కి వీళ్ళు మనకి $4 బిల్ వేశారు. వచ్చేసిన బయటికి జంపింగ్. ఇదే మన సింగపూర్ ఎయిర్పోర్ట్. జస్ట్ ల్యాండ్ అయినా కొంచెం చలి పెడుతుంది, కొంచెం అది ఎక్కువనే పెడుతుంది. ఇంతటితో మన జకార్తా టు సింగపూర్ డన్. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.